ఫ్యామిలీ స్టార్ అర్జున్ రెడ్డి కాదు, అర్థమైంది? అర్జున్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్ మూవీ. సో పేజ్ నెంబర్ 46 ఏంటి అంటే సినిమా హిట్. ద మీనింగ్ ఆఫ్ CEO ఎథిక్లెస్, ఓర్వలేని తనం. అండ్ ద మూవీ చాలా సింపుల్గా ఉంటుంది. సో కొన్ని షేక్స్ ఉంటాయి, దాన్ని షేక్ చేయాలి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని హార్ట్ని షేక్ చేసింది. దిస్ ఈస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ. అండ్ మోర్ అబ్బా, మృణాల్ ఠాకూర్ భలే అందంగా ఉందమ్మా. కాకపోతే ముక్కు కొద్దిగా లాగా ఉంది ముందర, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మృణాల్ ఠాకూర్ అయితే మరీ అందంగా ఉంది. నాకు కూడా ఏ వండి అని పిలిపించుకోవాలనిపిస్తుంది. బహుశా ఎక్కడ ఉందో, నా మృణాల్ ఠాకూర్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. సో ఈ ఏ వండి అనేటువంటిది డైలాగ్ ఏదైతే ఉందో చాలా మిడిల్ క్లాస్. అమ్మా ఇది మైక్ అమ్మా, కేక్ కాదు, నోట్లో పెట్టాక, అర్థమైందా? సో ఆ విధంగా ఉంటుంది. బట్ మిస్టేక్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది. బుక్ ఇంతలా ఉంటుంది ఫ్యామిలీ స్టార్ది, ఒక సిచ్యువేషన్ కోసం ఇంతే అయిపోతుంది. దట్ ఈస్ ద మిస్టేక్. అండ్ ఓవరాల్ మూవీ ఈస్ ఫైన్. లెట్స్ చెక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఆ ఫ్యామిలీ? ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? పైసలు సంపాదించారు, రెస్పెక్ట్ ఇస్తాడు. సో అది అట్లే కనపడుతుంది. ఎప్పుడైతే వాడు కొన్ని ఖర్చు పెట్టలేకపోతాడో ఆడేం చేస్తారంటే కొద్దిగా రెస్పెక్ట్ తగ్గిపోతుంది, ఖర్చు పెడితే రెస్పెక్ట్ పెడుతుంది. దిస్ ఇస్ ద ఫ్యామిలీ. ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉన్నాయి బ్రో. దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను కూడా, ఫైట్స్ ఎలా రాశారు అనేటువంటిది. సో లవ్ స్టోరీ సూపర్ బ్రో. ప్రెసెంట్ ఇప్పుడు ఇది అందరూ చూడాలి. ఒక ఫ్యామిలీకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇంతకు ముందు ఉండే ఏదైతే ఉందో ఇంతకు ముందు ఫ్యామిలీస్ లో, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎక్కడ మిస్ అవుతున్నాం మనం ఫ్యామిలీలో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇంకా సీతారామం రేంజ్ లో పర్ఫార్మెన్స్ స్కోప్ లేకపోతే కానీ 1 మంత్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగా చేస్తారు. బాగుంది, అంత బాగుంది. గీతా గోవిందంతో కంపారిజన్ ఇవి చేస్తున్నారు కదా, అవసరం లేదు. అదే ఇదే కొంచెం ఒక సాంగ్ అయితే ఉంది, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ లైట్ గా అట్లా గీతా గోవిందం వచ్చి వెళ్ళిపోతుంది. కానీ సంబంధం దానికి కంపారిజన్ అవసరం లేదు. అదిరిపోయింది మూవీ అయితే. నేను మళ్ళీ వాళ్ళ నైట్ మళ్ళీ టికెట్ బుక్ చేస్తున్నాను, ఫ్యామిలీతో మళ్ళీ వెళ్తున్నాను. ఏం లేదు బ్రో, అదే చెప్తున్నా. ఈ తెలియకుండా కూడా ఇప్పుడు వచ్చి దీన్ని పెద్ద సినిమాలతో ఇప్పుడు కంపేర్ చేస్తారు, RRR తోని, బాహుబలితో. అవసరం లేదు, అంత అవసరం లేదు. ఈ మూవీ స్టాండర్డ్స్ దానికి ఉంది, బాగుంది, నీట్గా. ఇంకా దిల్ రాజు ఫ్యామిలీ సినిమా తీసుకుని వస్తే ఆయన ఖచ్చితంగా హిట్ కొడతాడు, అది కన్ఫర్మ్ అండి. ఇది 200 కోట్లు కొడతాడా ఇదంతా అనవసరం. కొడితే హ్యాపీగా బ్రో, చూద్దాం ఇంకా రిజల్ట్. హ్యాపీ కదా బ్రో, దానివల్ల ఇంకా సంపాదన కలుగుతుంది, ఇండస్ట్రీ ఇంకా రెవెన్యూ కుడుతుంది. హ్యాపీ కదా, కొట్టనిద్దాము. మీరు కూడా రివ్యూలు అడిగే వాళ్ళు కూడా అంత ఫ్యామిలీతో వెళ్ళండి, బాగుంది బ్రో. క్లాస్ ఇంకా మాస్ అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చేస్తుంది, బాగుంది. విజిల్ అయితే వేపిస్తున్నాడు బ్రో. క్లాస్ ఆడియన్స్ కూడా లేచి గంటలు వేస్తారు, సింగిల్ వేస్తారు, ఇంకా విజిల్ కూడా బాగుంది. అదే దరిద్రాలు ఫస్ట్ అనుకుందాం బ్రో. ఈ రేటింగ్ అని మీరు కూడా ఎందుకు బ్రో రేటింగ్ అని అనొద్దు, ఒపీనియన్ అడగని చెప్దాము. కామెడీ ఉంది బ్రో, చాలా బాగుంది. ఓవర్ అయితే